ఓం నమ శివాయ. మిత్రులారా, సోషల్ మీడియాలో లేదా ఇంటర్నెట్లో రోజుకొక రకమైన అబద్ధపు కాలజ్ఞాన ప్రచారాలు చూసి మీరు విసిగిపోయి ఉంటారు. అందుకే మన ఛానల్లో ఎప్పుడూ కట్టుకథలు కాకుండా పక్క ఆధారాలతో ఉన్న నిజాన్ని చూపిస్తాం. ఈరోజు నేను మీ ముందుకు తీసుకువచ్చిన ఆధారం సాక్షాత్తు 1971 నాటి అత్యంత ప్రామాణికమైన పాత కాలజ్ఞాన గ్రంథం. దీన్ని కాలజ్ఞాన ప్రచారంలో నిరుపమానమైన సేవ చేసిన శ్రీ జవాంగుల నాగభూషణం గారు ముద్రించారు. ఆయన రాసిన పుస్తకంలో ఒక్క అక్షరం కూడా అబద్ధం ఉండదు అనేది కోట్లాది మంది భక్తుల నమ్మకం. ఈ పుస్తకంలోని పేజీ నంబర్ 484ని ఈరోజు మనం క్షుణ్ణంగా పరిశీలించబోతున్నాం. సాక్షాత్తు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కలియుగం 5000 సంవత్సరాల ప్రమాణాన్ని దాటిన తరువాత ఈ భూమి మీద ఎలాంటి ఊహించని వింతలు జరుగుతాయి, మనం ప్రాణప్రదంగా కొలిచే పుణ్యక్షేత్రాలకు ఎలాంటి భయంకరమైన రోజులు రాబోతున్నాయి అనేది ఇందులో స్వహస్తాలతో లిఖించారు. అసలు కలియుగం 5000 ఏళ్ళు దాటాక కాశీ పట్టణానికి పట్టే గతి ఏంటి? కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో ఏం జరగబోతుంది? నిత్యం కోట్లాది మంది భక్తులు గోవింద నామాలతో స్మరించే ఆ తిరుమల ఏడుకొండల వాణి పవిత్ర ఆలయానికి ఎలాంటి ఘోరమైన పరిస్థితి ఎదురు కాబోతుంది? ఈ విషయాలన్నీ సోది లేకుండా నాగభూషణం గారి పుస్తకంలో అక్షరాల ఏది ఉందో అదే మీకు ఈరోజు లైన్ టు లైన్ వివరించబోతున్నాను. ఈ విషయాలు వింటుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ను చివరి వరకు చాలా నిశితంగా గమనించండి. ఇప్పుడు ఈ 484వ పేజీలోని మొదటి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. స్వామివారు ఇక్కడ ఏమని రాశారంటే, 5000 ఏండ్ల కలియుగ ప్రమాణము వెళ్ళిపోతే ఆ మీదట కాశీ వద్ద గంగా కానరాకుండా పోయెను అని స్పష్టంగా ముద్రించి ఉంది. దీని అర్థం ఏంటో తెలుసా? కలియుగం మొదలై 5000 సంవత్సరాలు గడిచిన తరువాత హిందువులు పరమ పవిత్రంగా భావించే సాక్షాత్తు ఆ పరమశివుడికి నిలయమైన కాశీ మహాక్షేత్రంలో ప్రవహించే గంగానది అంతర్ధానమైపోతుంది. చుక్క నీరు కూడా కనిపించకుండా గంగమ్మ తల్లి మాయమైపోతుందని బ్రహ్మంగారు ఆనాడే హెచ్చరించారు. గంగానది లేని క్షేత్రాన్ని అస్సలు ఊహించగలమా? అంతటితో ఆగకుండా దేవాలయాలలో జరిగే మరికొన్ని భయంకరమైన మార్పుల గురించి రాస్తూ కంచి కామాక్షమ్మ నెత్తురుగక్కెను అని రాశారు. లోకమాత దయామయి అయిన ఆ కంచి కామాక్షి అమ్మవారి విగ్రహం నుండి రక్తం ప్రవహిస్తుంది. అంటే ఈ సమాజంలో పాపాలు ఏ స్థాయికి చేరుకుంటాయో ఒక్కసారి ఆలోచించండి. అలాగే ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఎప్పుడు చేదుగా ఉండే వేప చెట్టుకు అమృతం కారుతుందని స్వామివారు రాశారు. అంటే చేదు వేప చెట్టు నుండి తీపి ద్రవం స్రవించడం లాంటి వింతలు జరుగుతాయి. ఇక ప్రకృతి విపత్తులు తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో చెబుతూ గాలివాన చేత శ్రీశైల పర్వతం దక్షిణాన గుండ్లు దొర్లెను అని లిఖించారు. అంటే రాబోయే రోజుల్లో వచ్చే భయంకరమైన తుఫానులు, గాలివానల దాటికి శ్రీశైల పుణ్యక్షేత్రం కొండలపై ఉన్న అతిపెద్ద బండరాళ్ళు సైతం కిందకు దొర్లుకుంటూ పడిపోతాయి. ఇంకా ఘోరం ఏంటంటే ఆకాశం నుండి నెత్తురు వాన కురుస్తుంది. బండలు పగిలిపోయి ఆకాశంలో కాకుల వలె గద్దల వలె ఆడెను అని స్వామివారు రాశారు. రాళ్ళు బద్దలైపోయి గాల్లో పక్షుల్లా ఎగరడం అంటే ఆ సమయంలో వచ్చే ప్రళయం ఎంత బీభత్సంగా ఉంటుందో ఊహించుకోవడానికే భయమేస్తుంది. గుడ్ల నుంచి చీము నెత్తురు వచ్చెను అని కూడా స్పష్టంగా రాసి ఉంది. అంటే దేవాలయాలలోని విగ్రహాల కళ్ళ నుండి చీము, రక్తం కారుతాయట. అంతేకాదు ఇంకా మట్టు ఆరని బిడ్డలు అంటే అప్పుడే పుట్టిన పసికందులు సైతం పెద్దవారిలా స్పష్టంగా మాట్లాడతారని బ్రహ్మంగారు రాశారు. ఆకాశంలో పొగమంటలు పుడతాయని, ప్రపంచంలో ఉన్న 6 మతాలు ఒక్కటిగా కలిసిపోతాయని, ఎక్కడ చూసినా
ప్రజల నోట భయంతో కూడిన వింతైన ధ్వనులు వినిపిస్తాయని ఈ పేజీలో స్పష్టంగా రాశారు. ఆ కాలమందు అర్ధరాత్రి పూట ఎవరు వాయించకుండానే గణం గణం అని 10 గంటారావంబులు శంఖారావంబులు వినిపించెను అని రాశారు. అంటే అర్ధరాత్రి వేళలో గుడులలోని గంటలు శంఖానాదాలు వాటంతట అవే మోగడం అనేది వినాశనానికి కౌంట్ డౌన్ లాంటిది. ఆ సమయంలో సమాజం ఎలా నాశనమవుతుందో చెబుతూ ఒకరి సొమ్ము ఒకరు అపహరించుకుంటారని, ఒకరి భార్య మరొకరి పాలు అవుతుందని రాశారు. నీతి నిజాయితీ అన్ని మంటగలిసిపోతాయి. కేవలం పుణ్యవచనాలు చెప్పుకునే పుణ్యపురుషులు పుణ్యశ్రీలు మాత్రమే ఆ వినాశన కాలంలో బ్రతుకుతారని, పాపాత్ములందరూ నశించిపోతారని ఉంది. దేవస్థానాలు పాపాత్ముల చేతుల్లో పడి నష్టపోతాయని, భూమిలో దాగి ఉన్న అనంతమైన నిధులు నిక్షేపాలు బయటపడతాయని వివరించారు. ఇక మన కలియుగ దైవం కోట్లాది మంది గుండెల్లో కొలువైన ఆ తిరుపతి వెంకన్న గుడి గురించి స్వామివారు రాసిన అత్యంత సంచలనమైన మాటను ఇక్కడ గమనించండి. వెంకటాచలములో మ్లెచ్చులు చండాలురు పూజించెరు, వెంకటేశ్వరుని దోపు పోయెను అని అక్షరాల ఆ గ్రంథంలో ముద్రించబడి ఉంది. అంటే తిరుమల 7 కొండల మీద అన్యమతస్థులు దుర్మార్గులు ప్రవేశించి పూజలు చేస్తారని, సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి అపారమైన ఆభరణాలకు సంపదకే దోపిడీ జరుగుతుందని బ్రహ్మంగారు 100 ఏళ్ల క్రితమే పసిగట్టి రాశారు. తిరుపతి క్షేత్రానికే అంతటి పరిస్థితి వస్తే మిగతా గుడుల పరిస్థితి ఏంటో ఆలోచించండి. అదే పేజీలో మరో వింత గురించి రాస్తూ తిరువల్లూరులో కొలువై ఉన్న సాక్షాత్తు శ్రీ వీరరాఘవ స్వామి వారికి కుంభద్రోణములుగా అంటే కుండపూతగా దారలు దారలుగా చెమటలు పుడతాయి అని గ్రంథంలో ఉంది. కృష్ణ గోదావరి నదుల మధ్య ప్రాంతంలో ఆవులు గుంపులు గుంపులుగా పోట్లాడుకుంటాయని బ్రహ్మంగారు ఈ పేజీ చివర్లో ముగించారు. మిత్రులారా, చూశారు కదా, జవాంగుల నాగభూషణం గారి 1971 నాటి పాత గ్రంథంలో కేవలం ఈ 484వ పేజీలోనే కలియుగ అంతం గురించి, మన పుణ్యక్షేత్రాల భవిష్యత్తు గురించి ఎంత భయంకరమైన నిజాలు ముద్రించబడి ఉన్నాయో బయట నుండి ఒక్క మాట కూడా కలపకుండా ఉన్నది ఉన్నట్లుగా మీకు వివరించాను. ఈ పవిత్రమైన కాలజ్ఞాన హెచ్చరికల గురించి, మన గుడులకు రాబోయే రోజుల గురించి మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటో కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఇప్పుడే ఒక లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. సాక్షాత్తు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అనుగ్రహం మన అందరిపై ఉండాలని కోరుకుంటూ కామెంట్స్లో పూర్తి భక్తితో ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని కాలజ్ఞాన రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. జై హింద్, జై భారత్.